ట్విట్టర్లో ఇలాన్ మస్క్ ఒక పోస్ట్ని పెట్టారు. ఏమన్నారంటే, ద ఫస్ట్ హ్యూమన్ రిసీవ్డ్ అన్ ఇంప్లాంట్ ఫ్రమ్ న్యూరాలింక్ ఎస్టర్డే అండ్ ఈజ్ రికవరింగ్ వెల్. ఇనీషియల్ రిజల్ట్స్ షో ప్రామిసింగ్ న్యూరాన్ స్పైక్ డిటెక్షన్. ఇలాన్ మస్క్ కంప్యూటర్ చిప్ని హ్యూమన్ బ్రెయిన్లోకి ఇంప్లాంట్ చేయడం జరిగింది. తన స్టార్టప్ అయినటువంటి న్యూరోలింక్ ఫస్ట్ హ్యూమన్ ట్రయల్స్ని స్టార్ట్ చేశారు. 2016లో స్టార్ట్ అయినటువంటి న్యూరోలింక్ 8 సంవత్సరాల తర్వాత ఫస్ట్ హ్యూమన్ ట్రయల్ని స్టార్ట్ చేశారు. ఇది ఒక వాస్తవాన్ని నిరూపించగలిగే ప్రూఫ్. ఆ వాస్తవం ఏంటంటే BCI, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ టెక్నాలజీ హ్యూమన్ బీయింగ్స్కి ఒక అడ్వాంటేజ్ ఇస్తుంది. కేవలం ఆలోచించడం ద్వారానే, జస్ట్ ఎలాంటి వస్తువులను ముట్టుకోకుండా జస్ట్ ఆలోచించడం ద్వారానే ఫోన్లను, మిషన్లను మనం కంట్రోల్ చేయొచ్చు. తన తదుపరి పోస్ట్లో చెప్పారు, ద ఫస్ట్ న్యూరోలింక్ ప్రోడక్ట్ ఈస్ కాల్డ్ టెలిపతి. ఎనేబుల్స్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఫోన్ ఆర్ కంప్యూటర్ అండ్ త్రో దెమ్ ఆల్మోస్ట్ ఎనీ డివైస్ just by thinking. Initial users will be those who have lost their use of limbs. Imagine if Stephen Hawking could communicate faster than a speed typist or auctioneer. That is the goal. ఇది ఒకవేళ అనుకున్నట్టు పనిచేస్తే ఇది ఒక గేమ్ చేంజర్గా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎలాంటి వాళ్ళకి పనిచేస్తుందంటే, ఎవరైతే ప్యారలైజ్ అవుతారో, పక్షవాతానికి గురై కాళ్ళు చేతులు కదపలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి వాళ్ళు జస్ట్ ఆలోచించడం ద్వారానే వాళ్ళు అనుకున్న పనులు అండ్ కమ్యూనికేషన్ చేయొచ్చు. ఇంకేమంటున్నారంటే, ఒక గొప్ప శాస్త్రవేత్త అయినటువంటి స్టీఫెన్ హాకింగ్ తన చేతులు కాళ్ళు పనిచేయనప్పటికీ కూడా అతను ఎన్నో గొప్ప ఇన్వెన్షన్స్ చేశారు. ఈ స్టార్టప్ ద్వారా అతని లక్ష్యం ఏంటంటే, ఒక కాళ్ళు చేతులు కదపలేని వ్యక్తి, మాట్లాడలేని వ్యక్తి కనుక స్పీడ్ టైపిస్ట్ కంటే కూడా వేగంగా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయడమే. అది కూడా జస్ట్ ఆలోచన విధానంతో మాత్రమే. ఇది వినడానికి చాలా బాగుంది, కానీ ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే, ఒక చిన్న చిప్, ఎలక్ట్రానిక్ డివైస్ కొన్ని కాయిన్స్లను కలిపితే ఎంతైతే ఉంటుందో అంత సైజులో ఉంటుంది. ఇది బ్యాటరీ ఆపరేటెడ్ చిప్. ఇది బ్రెయిన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఛార్జింగ్ వైర్లెస్లీగానే ఛార్జింగ్ చేయొచ్చు. అది తీసి వేయడం అదంతా కొంచెం కాంప్లికేటెడ్ కాబట్టి వైర్లెస్లీగానే ఛార్జింగ్ చేయాలి. ఈ చిప్ని అమర్చడానికి స్పెషల్ సర్జికల్ రోబోట్ని యూజ్ చేస్తారు. ఇది స్పెషల్ న్యూరో సర్జన్స్ పెట్టలేరు, ఎందుకంటే ఇది చాలా సున్నితంగా ఉంటుంది. ఈ సన్నటి తీగ లాంటి వైర్స్ మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ తోటి కనెక్ట్ అవుతాయి అండ్ మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తుందో అదంతా రీడ్ చేసి చిప్కి పంపిస్తుంది. ఆ చిన్న చిప్ నుంచి వెళ్ళి వచ్చే ఇన్ఫర్మేషన్ యాప్ ద్వారా మన మొబైల్స్ ఆర్ ఎల్స్ కంప్యూటర్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది వినడానికి కాంప్లికేటెడ్గా అనిపించినా కూడా ఇది ఒక రెవల్యూషనరీ థింగ్ కాదు, ఎందుకంటే 2004లో ఆల్రెడీ ఈ ఎక్స్పెరిమెంట్ని చేశారు. ఆల్రెడీ చాలా కంపెనీస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ మీద పనిచేస్తున్నవి. మన బ్రెయిన్లో అనుకున్నటువంటి విషయం డైరెక్ట్గా కంప్యూటర్కి లేదంటే మెషిన్కి వెళ్ళడం, ఆ తర్వాత మెషిన్ మనం అనుకునేది చేయడం. పాత డివైస్ తోటి ఆల్రెడీ గతంలో ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. ఒక కృత్రిమ చేతిని తయారు చేసి అది బ్రెయిన్ తోటే కంట్రోల్ చేశారు. పాత డివైజెస్ అయితే పనిచేస్తున్నాయి, కానీ ఏదైతే వర్కింగ్ ఇలాన్ మస్క్ అనుకుంటున్నారో ఆ లెవెల్లో పని చేయలేకపోతున్నాయి. అంటే స్పీడ్ చాలా తక్కువ ఉంది వాటికి. సో ఇతని లక్ష్యం ఏంటంటే, ఇంత స్పీడ్ ఉండాలి, జస్ట్ ఆలోచించగానే ఆ ఇన్ఫర్మేషన్ ఒక టైపిస్ట్ టైప్ చేసే కంటే ఫాస్ట్గా ఆ ఇన్ఫర్మేషన్ షేర్ అయిపోవాలి. అది లక్ష్యం. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. అల్టిమేట్గా ఒకవేళ మనం ఆలోచించే కార్ నడిపితే ఎలా ఉంటుంది, ఒక గేమ్ ఆడితే ఎలా ఉంటుంది, జస్ట్ ఆలోచిస్తున్నాం, గేమ్ ఆడుతున్నాం. అలాగే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సర్చ్ చేయకుండానే జస్ట్ మనం ఆలోచించాలి, అది సర్చ్ అయిపోయి అదే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మన బ్రెయిన్లోకి వచ్చేసింది అనుకోండి, ఎలా ఉంటుంది. సో అది అల్టిమేట్ గోల్ అన్నమాట. ఇది టెక్నాలజీ పరంగా డెవలప్మెంటే, కానీ దీనికి నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా సరే చిప్ అమర్చుకున్న తర్వాత వాళ్ళ చిప్ని ఎవరైనా హ్యాక్ చేశారనుకోండి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారో అంతా తెలిసిపోతుంది. సో వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగే ఛాన్స్ ఉంది. ఇలాన్ మస్క్ చేస్తున్నటువంటి న్యూరోలింక్ ప్రాజెక్ట్ యొక్క అప్డేట్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.